Hey guys, Royal Enfield Hunter 350. ఇందులో వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో రెట్రో, ఇంకోటేమో మెట్రో. సో ప్రస్తుతానికి ఇదైతే వచ్చేసి మెట్రో ఇది. సో ఫస్ట్ దీని ఫీచర్స్ చెప్పేస్తాను, తర్వాత రెట్రో గురించి చెప్తాను. సో ఇక్కడ చూడండి మీరు, ఎలా వీల్స్ ఉన్నాయి, షార్ట్ లెంత్, ఫ్రంట్ వ్యూ మనకి. సో ఇప్పుడు వచ్చేసి ఇంజన్, ఇంకా సైలెన్సర్స్ కూడా జర స్పోర్ట్స్ మోడల్ ఇచ్చింది, మంచిగా ఇచ్చింది, ఇది బాగుంది. సో సింగిల్ సీటింగ్ ఇది, సింగిల్ సీటింగ్ ప్లస్ రెట్రో. ఇంకా రెట్రోలో డిఫరెన్స్ వచ్చేసి ట్యాంక్ కవర్ ఇది మల్టీ కలర్, కానీ రెట్రోలో వచ్చేసి సింగిల్ కలర్ ఉంటుంది, మొత్తం బ్లాక్ సింగిల్ కలర్ ఉంటుంది. ఇంకా డిఫరెన్స్ రెట్రోకి మెట్రోకి వచ్చేసి మెట్రోలేమో ఎలా వీల్స్, రెట్రో ఏమో ఇంతకుముందు మనకు సైకిల్కి ఉంటుంది కదా పుల్లలు, అవి పుల్లలతో ఉంటుంది. సో ఇదేమో డ్యూయల్ ఏబిఎస్ వచ్చింది దీనికి, డ్యూయల్ ఏబిఎస్. మనమేమో డ్యూయల్ ఏబిఎస్ అంటారు, కానీ షోరూమ్ కూడా మాత్రం డ్యూయల్ ఛానల్ అంటాడు. ఆ ఛానల్ ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చేసి మనకి శారీ గార్డ్ అంటారు దీనికి. మనమేమో మన వాళ్ళు ఉంటారు కదా, వెనకాల కూర్చున్నట్టే చున్నీలు శారీలు అన్నీ ఏలాడుతూ ఉంటాయి, అవి మధ్యలో రాకుండా టైర్కి. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి ఆన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కీ ఆన్ చేయగానే రీడింగ్ జరిగింది. సో ఇందులో టైమ్, తర్వాత ఇది వచ్చేసి గేర్, 0 న్యూట్రల్ ఉంది కాబట్టి 0 అది రీడింగ్. ఇవి వచ్చేసి మనకి పెట్రోలు, లేదంటే సర్వీస్, బ్యాటరీ, న్యూట్రల్, ఇంజన్, ఇండికేటర్స్ అన్నీ చూపిస్తుంది. మనకి నార్మల్గా పాత బైక్స్ అయితే ఫస్ట్ ఏమో ఇగ్నిషన్ ఉంటుంది, తర్వాత కింద మీదకి గీయాలి ఫస్ట్, దాని తర్వాత కింద ఒక బటన్ వస్తాను. కానీ దీనికి మాత్రం డిఫరెంట్గా ఇచ్చిండు. ఇది ఆఫ్, ఇది ఆన్, ఇట్లా అంటే స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఇండికేటర్ కింద పాతదానికి ఇచ్చినట్టు ఇచ్చిండు. ఇది హై బీమ్, లో బీమ్, టిప్పర్ ఇది. సో దీని బీటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది. నార్మల్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బీటింగ్ చాలా ఇష్టపడతారు అందరూ. సో ఇది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మెట్రో. సో గైస్ ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లో మెట్రో. ఇది నేను ఇందాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఒకటి, ఇంకో కలర్, ఇది డిఫరెంట్ కలర్. సో ఇందాక చెప్పినట్టు 2 మోడల్స్ ఉంటాయి కదా, మెట్రో, రెట్రో. సో ఇది వచ్చేసి మెట్రో. రెట్రో గురించి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీకు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ ఏమో. సో దీని ప్రైస్ వచ్చేసి 2,20,000 దాకా ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో దానికి రాయల్ ఎన్ఫీల్డ్స్లో చీపెస్ట్ బైక్స్ అంటే ఇవే. ఎందుకంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వచ్చేసి 2,40,000, 50,000 దాకా ఉంది. హిమాలయన్ వచ్చేసి 2,80,000 దాకా ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్లో చీపెస్ట్ బైక్స్ అంటే ఇవి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఈ బైక్ ఏంటంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి, అంటే పొట్టి వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆన్ రోడ్ అయితే సూపర్ ఉంది. సో మీకు ఇప్పుడు రెట్రో చూపిస్తాను చూడండి. సో గైస్ ఇది వచ్చేసి రెట్రో, సేమ్ ఉంటుంది. ఇది సింగిల్ కలర్, ట్యాంక్ వచ్చేసి సింగిల్ కలరు. ఇంకా టైర్కేమో సైకిల్ పుల్లలు ఉన్నాయి, అంతే. డిఫరెన్స్ ఉంటుంది అంతే దీనికి దానికి. రెట్రోకి మెట్రోకి డిఫరెన్స్ అది ఒకటే.
ట్యాంక్ కలరు, సైకిల్ పుల్లలు అంతే.